మనం ఒక పని చెయ్యాలి అని నిర్ణయించుకున్నాక భయపడకూడదు. భయపడితే స్వార్థం అడ్డొస్తుంది. అది మిగతా వాళ్ళని కాదు, మనల్నే అంతం చేస్తుంది. రే బంగారం, అవసరమైతే తీసుకోవచ్చు, కార్లో ఉండనే. హలో సార్, ఆర్కే నగర్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నా. చెప్పండి. ఎక్స్ఎంఎల్ఏ మదిలెక్కట్రావు బీచ్ హౌస్ లో కిరాయి హంతకులు ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ మీకు ఎవరిచ్చారు? పోలీసులు ఇంకాసేపట్లో వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేలోగా అసలు మిమ్మల్ని ఈ పని చేయమన్నది ఎవరో నాతో చెప్పారంటే నేనేదో ఒకటి చేసి మిమ్మల్ని కాపాడతాను. అలా కాదంటే వాళ్లే వచ్చి ఇద్దరే వచ్చారు, ఇంకోటేమాడో చూడు. వీళ్ళ సంగతి పోలీసులే తెలుస్తారులే, రా. సార్ రండి సార్. నువ్వెవరమ్మా? డ్రైవర్ని సార్. రండి రండి సార్. రేయ్, నువ్వెక్కడికి రా. ఏమైందమ్మా? అయ్యో స్టార్ట్ అవ్వట్లేదు సార్. త్వరగా స్టార్ట్ చేయబా. త్వరగా. వాడేరా. జమున, ఇప్పుడేం చేయబోతున్నావు?
వాడికో, ఎవరైనా కాపాడండి. అయ్యో. బండి తీవే బండి తీవే బండి తీ బండి తీ అయ్యో, ఎవరైనా కాపాడండి. అయ్యో. ఎవరైనా కాపాడండి. హలో, ఎక్స్ఎమ్మెల్యే మధ్య వెంకట్రావు కొడుకుని నరికేశారు సార్. చాలా సీరియస్ గా ఉన్నాడు సార్. అంబులెన్స్ వస్తోంది. అయితే మరి గ్యాంగు వదలరా. పౌడర్ లగడం వల్ల ఇన్ని సమస్యలు. నేను అప్పుడే చెప్పా, ఎవరు వినిపించుకోలేదు. మహేష్ గడు పోటట్టు తిరిగాడు, నన్నేడ్సేమంటావు? ఆ కొన్న కొంక పోలీసులకు దొరికిపోయి ఉంటాడా? ఆడేం దొరకడం. అయితే తినేసేద్దాం. దించరా. వాళ్ళని కాపాడాలని చూస్తున్నా దీని మైండ్ మారుతోంది. కంబలకొండ ఫారెస్ట్ దగ్గర ఆగి దీని సంగతి చూద్దాం. భాస్కర్, భాస్కర్ చూడు. వదిలే, ఆడు లిమిటేది ఆడికి తెలుసు. ఆడికి ఏటీ కాదు. నాగన్నా, కాసేపు కుదురుగా కూర్చో. సంపి పారదుబ్బే ముందు నాకు తోసింది నేను చేసుకుంటాలే. నువ్వేం చేస్తావో తెలీదు. ఆ గ్యాంగ్ ని పట్టుకోవాలి. అనంతపురం చెక్ పోస్ట్. వైట్ డిజైర్ ఒకటి ఇప్పుడు క్రాస్ అవుతుంది. వెంటనే రోడ్ బ్లాక్ చేయండి. చెప్తే వినిపించుకోరేటి. కంబలకొండ ఫారెస్ట్ లో చూసుకోవచ్చానా? వదలన్నా. అన్నా, అన్నీ పై దెబ్బలే. డాక్టర్తో మాట్లాడాను. మాణిక్యం ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు అన్నారు. ఇకపోతే ఆ ఎమ్మెల్యే తరపు నుంచి మనుషులను పురమాయించింది ఎవరో ఆర్డీఓ ఆఫీసర్ని లేపేయడానికట. అది కూడా లాస్ట్ మినిట్లో డ్రాప్ అయిపోయారు. దీనికి ఆ ఎమ్మెల్యేకి సంబంధం లేదన్నా. అన్నా, అవునన్నా, డబుల్ గేమ్ ఆడానన్నా. ఆ ఎమ్మెల్యే కోసం కాదన్నా, మన మాణిక్యం కోసం. సార్, ఆ కిరాయి హంతుకుల గ్యాంగ్ నలుగురిలో ముగ్గురు చనిపోయారు. ఒకడు మాత్రం ఇంకా ప్రాణాలకు పోరాడుతున్నాడు. ఎక్స్ ఎమ్మెల్యే మద్దల వెంకట్రావు గేటు దగ్గర ఉన్న ఇద్దరు, తర్వాత కారులో ఉన్న ఇద్దరు, మొత్తం నలుగురు సార్. మేడం, ఆ కార్ డోర్ గనక ఓపెన్ అవ్వలేదంటే మీరు చనిపోయి ఉండేవారు. అవును. మీరిద్దరు ఐ విట్నెస్.
ఎప్పుడు పిలిచినా రావాలి, ఓకే? ఒక సంతకం పెట్టండి. సార్ ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారు సార్. దాస్, సార్ చెప్పండి సార్. మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా? నాకు సంబంధించినంత వరకు ఇది పొలిటికల్ మర్డర్లానే అనిపిస్తుంది సార్. జగదాంబ సెంటర్ పక్కన ఒక లాయర్ ఉన్నాడంట. వాడే వీళ్ళందరికీ ఏజెంట్ అని అంటున్నారు. వాడిని ఎంక్వైరీ చేయండి. ఇంట్లో ఇద్దరు ఓకే, కార్ బ్యాక్ సీట్ లో ముగ్గురున్నారు కదా, ఒక చిన్నపిల్లాడు ఉన్నాడుగా, అప్పుడు మొత్తం 5గురుగా లేదే, లేదా? ఎప్పుడు ఇద్దరైతేనే షేరింగ్. మీరన్నట్టు ముగ్గురైతే సపరేట్ ట్రిప్ అవుతుంది. బ్యాక్ సీట్ లో ఇద్దరే కూర్చుని ఉన్నారు. ఇద్దరేనా? 1, 2, 3 కదా. జగదాంబ సెంటర్ దగ్గర. అవును. వెంటనే మన వాళ్ళని రమ్మని చెప్పు. హలో, మీ అబ్బాయికి ఏ ప్రమాదం లేదు, మీరు దిగులు పడకండి. కూర్చోమ్మా. మీ పేరేంటి? జమున. మీ నాన్న ఏం చేస్తున్నారు? డ్రైవర్. ఇప్పుడు లేరు, చనిపోయారు. చంపేశారు. ఏంటే కేక్ కటింగ్ అయిపోయిందిగా, మళ్ళీ దాన్ని తీసి వాడి మొహాన్ని ఎందుకు పోస్తావు? నా మీద ఉన్న కోపాన్ని వాళ్ళ మీద ఎందుకు చూపిస్తావు? కోప్పడితే ఇప్పుడు ఏం ఏంటి, మారిపోతుంది? మటన్ షాప్కేగా? అవును. ఇవ్వు, నేను తెస్తాను. అక్క, అమ్మ నేను వెళ్ళొస్తానమ్మా. అక్క, ఎలక్షన్ లో కౌన్సిలర్ గానే నుంచుంటున్నాను, దానికి నీకెందుకు ఇంత భయం? గవర్నమెంట్ మన ఏరియాకి ఇచ్చే పథకాలు సౌలభ్యాలు నా ద్వారా ప్రజలకు అందుతాయి. కౌన్సిలర్ గా నేను చేసేదంతే. మిగతా సమయాల్లో నేను ఎప్పట్లా డ్రైవర్ని. ఆ సంపాదనతోనే ఈ కుటుంబం గడుస్తుంది. చాలా. మరి వాళ్ళు ఎందుకు మిమ్మల్ని బెదిరిస్తున్నారు? దాని సంగతి నాకు వదిలిపెట్టు. నువ్వు నన్ను బెదిరించుకుంటా ఉంటే నాకు అదే 10,000. నవ్వు, ఏది నవ్వు, నవ్వు. ఏయ్, ఎవరా మీరు? నన్ను చూడండి. ఏం మాట్లాడే? పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాం. మా నాన్నగారు కనబడడం లేదని కంప్లైంట్ రాసుకున్నారు. మొత్తం జరిగిందంతా మర్చిపోవడమే అప్పుడు మాకున్న ఏకైక దారి. మా నాన్నని చంపింది మాకు నాన్న అని ఒకరున్నారన్న విషయంతో సహా. అమ్మా ఏం లేదు, కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. రా అమ్మా, ఏం లేదు, రామ్మా. అక్క, వాళ్ళు ఫోన్ చేసి మన నాన్న బెదిరించారు. ఈ విషయం అందరికీ తెలిసింది, కానీ వాడిని మనం ఏమీ చేయలేం కదూ. చంపుదాం.